హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా ఇప్పుడు ఎస్ఐఆర్ ఎన్యుమరేషన్ ఫామ్స్ని తిరిగి మనకు ఆన్లైన్లో సబ్మిట్ చేయడానికి గడువు అయితే పొడిగించారు. ఈ నేపథ్యంలోనే మనకు ఇప్పటికే దాదాపు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ ఎస్ఐఆర్ ఎన్యుమరేషన్ ఫామ్స్ని బిఎల్ఓలకైతే అప్పగించేశారు. అయితే ఈ బిఎల్ఓలు మనకు సంబంధించినటువంటి ఈ ఓటు సమాచారాన్ని అంతా కూడా ఎన్యుమరేషన్ ఫామ్స్ని మనం ఇచ్చినట్టు వాళ్ళు డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఎంటర్ చేసి ఆన్లైన్లో సబ్మిట్ చేశారా లేదా అనే స్టేటస్ని సింపుల్గా మనం కేవలం మన మొబైల్ నుంచే ఈజీగా చెక్ చేసుకోవచ్చు. సో ఎలా చెక్ చేసుకోవాలి, దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు వీడియోలో తెలియజేస్తాను. ఎందుకని చెక్ చేసుకోవాలంటే మీ డీటెయిల్స్లో ఏమైనా తప్పు ఉంటే మీరు ఇప్పుడే కరెక్షన్ చేసుకోవడానికి మనకు మరోసారి టైం అయితే ఉంది కాబట్టి ఈ లోపల మనం చేసుకుంటే బెటర్. ఇన్ కేసు ఒకవేళ మనం అలాగే వదిలేస్తే రేపు ఓటర్ స్లిప్లలో మనకు తప్పులు డీటెయిల్స్తో వచ్చినటువంటి ఓటర్ స్లిప్ వస్తే ఆ తప్పుగా ఉన్నటువంటి ఓటర్ స్లిప్ని బేస్ చేసుకొని మనల్ని ఓటు కూడా వేయనీరు. సో ఇది గుర్తుపెట్టుకోండి. మనకు ఓటు అనేది భద్రంగా ఉంటేనే మనకు ఓటు హక్కు అనేది ఉంటుంది కాబట్టి మనం నచ్చినటువంటి ప్రజానాయకుడిని ఎన్నుకునే అవకాశం ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు వీడియోలో తెలియజేస్తాను. ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేటివి ఎప్పటికప్పుడు ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చిన వెంటనే మిస్ కాకుండా వీడియో చేసి తెలియజేస్తాను. సో ఇక్కడ మనం క్లారిటీగా చూసుకున్నట్లయితే మన యొక్క కేంద్ర ఎన్నికల సంఘం ఏం చెప్పిందంటే ఈ ఎవరైతే 2002కి ముందుగా ఓటర్లు దొంగ ఓట్లు ఉన్నాయో, సో ఇప్పుడు వరకు ఉన్నటువంటి ఎవరైతే దొంగ ఓట్లు ఉన్నాయో, సో దొంగ ఓట్లు అంటే సింపుల్గా చెప్తాను, ఒకే ప్రాంతంలో ఒక మనిషికి ఓటు ఉండాలి. సో 2-3 ప్రాంతాల్లో ఓట్లు ఉంటే వాటిని దొంగ ఓట్లు అంటారు. సో ఈ యొక్క ఓట్లన్నింటిని కూడా తొలగించి ఫైనల్గా ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఒక ఓటు అయితే ఉండే విధంగా ఈ ఎస్ఐఆర్ ఎన్యుమరేషన్ ఫామ్స్ అయితే మనకు రాష్ట్రాలు అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా ఎన్నికల కమిషన్ అయితే మనకు డిస్ట్రిబ్యూషన్ అయితే చేసిందనమాట. సో దీనికి సంబంధించి బిఎల్ఓలకు 18,000 రూపాయల జీతం కూడా అయితే ఇచ్చారనమాట. సో ఈ బిఎల్ఓలు ఏం చేయాలంటే ఈ ఎన్యుమరేషన్ ఫామ్స్లో ఉన్నటువంటి లబ్ధిదారులందరినీ కూడా గుర్తించి వాళ్ళందరికీ ఈ ఫామ్స్ని అయితే సబ్మిట్ చేయాలి. ఇచ్చిన తర్వాత వాళ్ళు తిరిగి ఫిల్ చేసి ఇచ్చిన తర్వాత ఈ డేటా అంతటిని తిరిగి ఆన్లైన్లో మనకు ఈసీఐకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్స్లో ఓటర్స్ హెల్ప్ లైన్ వెబ్సైట్లో నీట్గా దాన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో వీళ్ళు సబ్మిట్ చేశారా లేదా అనే దానికి సంబంధించి మీరు ఇప్పటికే ఎస్ఐఆర్ ఎన్యుమరేషన్ ఫామ్ అనేది బిఎల్ఓ కనుక ఇచ్చేసి ఉంటే మీరు ఏం చేయాలంటే సింపుల్గా చెప్తాను చూడండి. మీరు ఇక్కడ మీకు స్క్రీన్ పైన కూడా చూపిస్తాను నేను. సో ఇక్కడ మీరు ఈ విధంగా స్క్రీన్ పైన ఉందో ఈసీఐ అని క్యాపిటల్ లెటర్స్లో మీరు టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత కొంచెం స్పేస్ ఇవ్వండి, ఒక్కసారి స్పేస్ ఇవ్వండి. స్పేస్ ఇచ్చాక మీకు సంబంధించినటువంటి ఓటర్ ఐడి నంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని అక్కడ వేయండి. వేశాక 1950 గుర్తుపెట్టుకోండి, 1950కి ఎస్ఎంఎస్ అయితే చేయండి. సో అక్కడ మీరు ఎస్ఎంఎస్ అనేది చేస్తే మీకు డైరెక్ట్గా మీకు సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ అయితే వచ్చేస్తాయి. ఇన్ కేసు ఒకవేళ మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కనుక అక్కడ రాకపోతే వెంటనే మీరు మీ బిఎల్ఓలను మీరు హౌస్ విజిట్తో చేసి ఆగస్టు 3వ తారీఖు లోపల మీరు ఆగస్టు 10వ తారీఖున మనకు డ్రాఫ్ట్ ఎలక్ట్రోల్ అయితే విడుదల చేస్తారు కాబట్టి ఆగస్టు 3వ తారీఖు లోపల మీరు వెళ్ళి అతన్ని కలిసి నా డీటెయిల్స్ అనేటివి ఇంకా నాకు చూపించట్లేదని అని చెప్పేసి మీరు ఈజీగా అడగచ్చు. సో మళ్ళీ ఒకసారి నేను మీకు మెసేజ్ అనేది డిస్ప్లే చేస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు 1950 నంబర్కి మీరు ఎస్ఎంఎస్ చేయాలి. ఈసీఐ అని టైప్ చేసి చిన్నగా స్పేస్ ఇచ్చి పక్కనే మీ యొక్క ఓటర్ ఐడి నెంబర్ ఏదైతే ఉంటుందో సో ఆ నెంబర్ ఎంటర్ చేస్తే మీ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చూపిస్తుంది. మీ పేరు వస్తుంది, అలాగే మీ పేరుతో పాటు మీకు ఏమేమి డీటెయిల్స్ వస్తాయంటే మీ పేరు, మీ యొక్క సీరియల్ నెంబర్ ఉంటుంది, పార్ట్ నెంబర్ ఉంటుంది, సో మీకు సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీ నెంబర్ అయితే ఉంటుందన్నమాట. సో అలాగే మీ యొక్క జిల్లా కూడా అయితే అక్కడ క్లారిటీగా మెన్షన్ చేస్తుంది. ఇది కనుక మీకు వచ్చినట్లయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇన్ కేస్ ఇది రాకుండా కనుక మీకు డీటెయిల్స్ కనుక చూపించకపోతే వెంటనే మీరు మీ బిఎల్ఓని సంప్రదించి మా డీటెయిల్స్ అనేది ఇంకా మీరు అప్డేట్ చేయలేదని మాకు వస్తుంది, ఈ విధంగా మేము స్టేటస్ అనేది చెక్ చేసుకున్నామని చెప్పి కావాలంటే మీరు మన వీడియో కూడా చూపించండి, పర్లేదు. 1950కి మేము చేసాము, సో మాకు రాలేదని చెప్పేసి మీరు క్లారిటీగా కంప్లైంట్ చేసినట్లయితే వెంటనే వాళ్ళు మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా కరెక్ట్గా ఇస్తారు. ఇన్ కేస్ తప్పులున్నా సరే మీరైతే మాత్రం ఇదే విధంగా చెక్ చేసుకోండి. సో ఈ విధంగా మనకు మన యొక్క 2 తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, ఎస్ఐఆర్ అప్లికేషన్స్లో కావచ్చు క్లారిటీగా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.